తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు బయటపడడం కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన డైరీకి నెయ్యి సప్లై కాంట్రాక్ట్ ఇవ్వడంతో అందులో కల్తీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచే నెయ్యి, పాలను కొనుగోలు చేయాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది. టెండర్లతో సంబంధం లేకుండా ఇకపై ఆలయాల్లో ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నెయ్యిని వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణలో ఏటా 1 కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 50 లక్షల నుంచి 1 కోటి ఆదాయం ఉన్న ఆలయాలు 24, 25 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు 325 ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఆలయాల్లో లడ్డూ ప్రసాదం, నైవేద్యాలకు ప్రస్తుతం టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో విజయ డైరీ ఉత్పత్తులు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డైరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయ డైరీ నెయ్యిని కొనేందుకు తాజాగా రాష్ట్రంలోని 5 ప్రధాన ఆలయాలు ముందుకొచ్చాయి. వేములవాడ దేవస్థానం 10,000 కిలోల నెయ్యి, బాసర ఆలయంలో 1,500 కిలోలు, వరంగల్ భద్రకాళి ఆలయంలో 1,050 కిలోలు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 980 కిలోలు, మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయం 105 కిలోల నెయ్యి కొనుగోలుకు విజయ డైరీకి ఆర్డర్ ఇచ్చాయి. వీటిని ఆయా దేవాలయాలకు సరఫరా చేసేందుకు విజయ డైరీ సన్నాహాలు చేస్తోంది. మిగిలిన దేవాలయాల నుంచి ఆర్డర్లు వస్తాయని విజయ డైరీ డైరెక్టర్ వివరించారు.